మనం నేర్చుకోవాల్సింది జీవాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు అంటే దానికి తగినటువంటి మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆయన ఇవ్వాలనుకుంటున్న జీవము, దాని యొద్దకు నడిపించాలనుకుంటున్న మార్గము రెండు వేరు కాదు, ఒకటే. హల్లెలూయా. కాబట్టి ఎవరిని ఆయన జీవం యొద్దకు నడిపించాలని కోరుకుంటున్నాడో ఆయన మార్గాన్ని వారి కొరకు ఆయన వేయడం జరిగింది. ఆ మార్గమే మనము నడిచిన మార్గము, మనము నడుస్తున్న మార్గము, మన జీవిత కాలమంతా మనము నడవబో మార్గము. ఆ మార్గమే నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పిన మార్గము. ఈ జీవాన్ని మానవులందరికీ ఇవ్వాలని కోరి ఆయన ఒక గొప్ప ప్రణాళిక రచించాడు. ఎవరైతే దేవుడు అనుకున్నట్లుగా జీవాన్ని పొందుకోవాలనుకుంటున్నారో, అనగా దేవుడే కలిగి ఉన్న జీవాన్ని పొందుకోవాలనుకుంటున్నారో, వారు దేవుడు నిర్దేశించిన మార్గంలోనికి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరికి జీవం కావాలో వారికి దేవుని నిర్దిష్టమైన ప్రణాళిక అయిన ఒక మార్గం ఉంది. ఆ మార్గములోనికి ఒకడు అడుగు పెడితే, ఆ మార్గములో ఒకడు ప్రయాణం చేస్తే చాలు, దేవుడే అనుకున్న, దేవుడే కలిగి ఉన్న ఆ జీవము ఒకని సొంతం అవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.